ఇటీవల ఇంటర్నెట్లో ఒక మంచి క్రిస్టియన్ సెయింట్ ఎవరో ఒక ఆయన ఒక కోట్ పోస్ట్ చేశారు. నా సొంతది కాదు, ఆ భక్తుడు ఎవరో చూశాను కానీ పేరు గుర్తులేదు నాకు. ఆయన ఏం రాశారంటే, సేటన్ థాట్ హీ హ్యాస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జోబ్. యోబుకు కలిగిన దానినంతటిని లాగేసుకున్నానని సైతాన్ అనుకున్నాడు. యోబుకు కలిగిన సిరి సంపదలు, కుమారులు, కూతుళ్ళు, పశు సంపద అన్నీ తీసేసుకున్నా, మొత్తం లాగేసుకున్నా. వాడిని ఏమి లేకుండా కట్టుబట్టలతో నిలబెట్టేశా. బజార్లో సొంత ఇల్లు లేదు, పెంట కుప్పం మీద కూర్చున్నాడు. ఎవరూ లేనివాడు, ఏదీ లేనివాడు. అన్నీ తీసేసుకున్నాను అతని నుండి అనుకున్నాడు సాతాను. Satan thought he has taken everything from Job, but Job proved that God is his everything. దేవుడే తన సర్వస్వము. అసలైన సర్వస్వాన్ని వాడు తీసుకోలేకపోయాడు. యోబు యొక్క కొడుకులు, కూతుళ్ళు, మేడలు, మిద్దెలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, గొర్రెలు, దాసదాసి జనం, బహుధనవంతుడు ఆయన. అన్నీ తీసేసుకున్నాను కదరా. నీ సకల సంపదలు పోయినాయి, నీ బంధువర్గం పోయింది, నీ పిల్లలు లేరు అంటే యోబు అంటాడు, పిచ్చి మోకమా, అన్నీ నువ్వెక్కడ తీసుకున్నావు? నావన్నీ నా దగ్గరే ఉన్నాయిగా. నా సకల సంపదలు నా దగ్గర ఉన్నాయి, నా సకల బంధువర్గం నా దగ్గర ఉంది. నా సకల సంపదల పేరు, నా సకల బంధువర్గం పేరు యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భక్తుడు లోకానికి అర్థం కాడు. హీజ్ అ మిరాకిల్, హీజ్ అ సైన్, హీజ్ అ వండర్. అతడు ఒక సజీవ సూచక క్రియ. వాడి మైండ్ సెట్ ఏమిటో అర్థం కాక సైతానికే పిచ్చెక్కిపోద్దు ఒక్కోసారి. వాడు అసలే పిచ్చోడు, ఇంకా పిచ్చెక్కిపోతుంటాడు వాడు. ఏంట్రా, ఎంత కష్టపెట్టినా నువ్వు ఇంకా దేవుని వదలవేంటి? నా పరువు పోతోంది ఇక్కడ. నీకు కలిగినవన్నీ నీకు దూరం చేస్తే, నువ్వు దేవుణ్ణి దూషించి దేవుణ్ణి వదిలేస్తావని నేను పరలోక దర్బారులో సవాలు చేసి వచ్చాను. నువ్వు ఇంకా దేవుణ్ణి దూషించావేంటి? ఇంకా దూషించకుండా ఉంటావేంటి? ఇంకా దేవునికి స్తోత్రం అంటావు అంటే మరి నాకున్నవన్నీ నువ్వు తీసేయలేకపోయావు కదా. నాకున్నవన్నీ నా దగ్గరే ఉన్నాయి. దేవుడే నీ ఐశ్వర్యమైతే ఆ ఐశ్వర్యం నీకు ఎప్పటికీ దూరము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే నీ బంధువర్గం అయితే ఆ బంధువర్గం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టదు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. ఏ సిరి సంపదలు నీతో శాశ్వతంగా ఉండవు, అన్నీ వెళ్ళిపోతాయి. సిరి నిలకడ లేకుండా ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో, ఎందుకు వస్తుందో కూడా తెలియదు. కానీ యెహోవాయే నీ స్వాస్థ్యమైతే ఇక ఆయన వెళ్ళిపోయేది ఉండదు. అన్ని ఐశ్వర్యములకు మూలకర్త అయిన వాడే నీ ధనముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, తన మీద తనకేం పెద్దగా భ్రమలు, ఆశలేం లేవు. ఒళ్ళంతా కురుపులు, గోక్కుందామంటే గోళ్ళు లేవు. చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. అయినా అంటాడు, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను ఇంకను నలుపునుగాక. నేను రాజు వలె టీవీగా ఆయన దగ్గరికి వెళ్తాను. నా హృదయము నన్ను నిందించదు. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందించదు. దేవుని ముందుకు నేను దోషిగా వెళ్ళను,
రాజులాగా టీవీగా వెళుతానన్నాడు. ఆయన్ని ఏ శ్రమ కూడా కదల్చలేకపోయింది. దుర్వార్తకు జడియడు, వ్యాధి వచ్చినా ఏమి జడియడు, నష్టాలు జరిగినా సరే అదేముందిలే, అది నష్టం కాదు, నాకు యేసయ్య ఉన్నాడుగా అనుకుంటాడు.